అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముడుపుడి. ఈరోజు ఈ వీడియోలో 25,000 తోటి రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలనేది పోయిన వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఈ వీడియోలో అది లైఫ్ అనే గేమ్కి కొన్ని స్కిల్స్ కొన్ని రూల్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. ఆ రూల్స్ ఆ స్కిల్స్ ఏంటనేది తెలుసుకుని ఈ 25,000 తోటి రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఫస్ట్ బర్త్డేకి 25,000 సేవ్ చేయాలనుకున్నాం. అది మన రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఆ ఫస్ట్ బర్త్డే బాయ్కి 60 ఏళ్ళకి ఇప్పుడు రిటైర్మెంట్. సో 60 ఏళ్ళ టైం ఉంది మనకి. 60 ఏళ్ళలో 25,000ని మనం అతను రిటైర్మెంట్కి కావాల్సిన అమౌంట్ ఎంత కావాలో అంత పెంచగలిగేది ఇప్పుడు ఈ రిటైర్మెంట్ ప్లానింగ్. సో దీనికి మనం చేసేదల్లా ఏంటంటే ఈ 25,000 రూపాయలని మనం రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్లో ఎక్కడ పెట్టినా కూడా మనకి పెరుగుతుందని మీ అందరికీ తెలుసు. అయితే రియల్ ఎస్టేట్లో మనకేంటంటే 25,000తో ఏం కొనలేము. ప్లాట్ కొనాలంటే కనీసం 10 లక్షలు అవుతుంది, కొనలేము. అదే స్టాక్ మార్కెట్లో అయితే మీకు 1000 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అందువల్ల ఏంటంటే మనం స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేటు ఈ రెండు మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో అందువల్ల ఏం చేస్తాం, మనం ఫస్ట్ 25,000ని మనం స్టాక్ మార్కెట్లో ఎలాగ పెంచాలనేది అది ఒక స్కిల్. ఆ స్కిల్ మీకు నేర్పిస్తాం. ఓకే. తర్వాత అంటే మీరు నేర్పించడం అంటే ఏంటి, ఇదేదో సంవత్సరాల తరబడి నేర్చుకునేది కాదు. ఒక రోజులో వస్తుంది ఆ స్కిల్. జస్ట్ మీరు ఫాలో అయితే రిజల్ట్ వస్తుంది, రైట్? సో దట్ ఈజ్ అబౌట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్. మనం నేర్చుకోవాలనేది మీరు గుర్తుపెట్టుకోండి పాయింట్. నేర్చుకోకుండా ఏ చేసినా కూడా మనకి లాసే వస్తుంది, నష్టపోతాం. అందుకని దేర్ ఈజ్ నో హర్రీ. మనకి 60 years టైం ఉంది రిటైర్మెంట్ ప్లానింగ్కి. అందువల్ల నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. దానికి కావాల్సింది ఆన్లైన్లోనే మీకు నేర్పిస్తాం. రెండోది ఏంటి, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏంటంటే మన మైండ్ సెట్కి కోట్లు హ్యాండిల్ చేయలేం మనం. అందువల్ల ఏం చేస్తామంటే మనం 10 lakhs రీచ్ అవ్వగానే దాన్ని రియల్ ఎస్టేట్లో కన్వర్ట్ చేస్తాం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి మార్చేస్తాం. మళ్ళీ దీన్ని జీరో దగ్గర నుంచి మళ్ళీ 10 lakhs వరకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఒక కాంబినేషన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. దీన్ని కొన్ని టైమ్స్లో గోల్డ్లోకి మార్చవచ్చు, లేదంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్లోకి మార్చవచ్చు టెంపరీగా. ఇదంతా కూడా దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ గేమ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు నేర్పించడం జరుగుతుంది. రెండోది ఏంటంటే అసలు మీకు ఫస్ట్ సేవింగ్ అనే హ్యాబిట్ రావాలి. దానికి సేవింగ్ అనే హ్యాబిట్ మీకు వచ్చిందా లేదనేది ఎలా తెలుస్తుంది? మీరు ఆల్రెడీ ఫస్ట్ బర్త్డేకి 25,000 సేవ్ చేశారంటే మీరు ఆల్రెడీ యూఆర్ ఆన్ ద ట్రాక్. అంటే మీకు సేవింగ్ అనే అలవాటు వచ్చినట్టే. సో ఆటోమేటిక్గా మిగిలింది మనం వీ కెన్ వర్కౌట్, నో ఇష్యూ. రెండోది ఏంటంటే ఇప్పుడు రూల్స్ ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. మనం యాక్టివ్ ఏజ్లో సంపాదిస్తుంటాం, కానీ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్లో ఏంటంటే అన్నీ కూడా మనకి అవసరాల కంటే కోరికలు ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ అగైన్ ఇక్కడ ఏంటంటే అవసరాలు ఏంటి కోరికలు ఏంటి అంటే అవసరాలు నీడ్స్ అంటారు, కోరికల్ని వాంట్స్ అంటారు. నీడ్స్ వాంట్స్ రెండింటికి తేడా మీకు తెలియాలి. అంటే ఒక కారు కొనుక్కోవాలి, దట్ ఈజ్ వాంట్, అవసరం కాదు. అవసరానికైతే ఒక బైక్ కొనుక్కున్న సరిపోద్ది, కారులో కూడా బేసిక్ మోడల్ సరిపోద్ది మీకు సఫిషియెంట్ ఇన్కమ్ లేకపోతే. ఒక ఈఎంఐ తీసుకుని బ్యాంక్ లోన్కి వెళ్ళి హై అండ్ కారు కొనడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి. సో ఆ మైండ్ సెట్ నుంచి బయటపడాలి. మనకి అవసరాలకే ఖర్చు పెట్టాలి, తర్వాత మన ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు తగ్గించుకోవాలి. సో ఈ విధంగా సేవ్ చేసిన అమౌంట్ని ఎసెట్కి కొనడానికి వాడుకోవాలి. ఎసెట్ అంటే ఏంటి? ఎసెట్ అంటే ఆ ప్రాపర్టీ నుంచి కానీ ఆ వస్తువు నుంచి కానీ మనకు ఆదాయం రావాలి, మన జేబులో డబ్బులు పడాలి ప్రతి నెల. దాన్ని ఎసెట్ అంటారు. మన జేబులో నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయేది ఏమని అంటారు? లయబిలిటీ అంటారు. ఎగ్జాంపుల్, మీరు ఒక ఫోన్ కొన్నాను అనుకోండి, ప్రతి నెల 300 రూపాయలు పెట్టి 400 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయాలి. అది లయబిలిటీ. అంటే మీ ఫోన్ తోటి ఏదైనా పెద్ద బిజినెస్ చేసి లక్షలు సంపాదిస్తే అది వేరు, కానీ అదర్వైజ్ ఏమంటారు, దాన్ని లయబిలిటీ అంటారు. మీరు కారు కొన్నారు సరదాగా, కారు కొంటే ఏమవుతుందని పెట్రోల్ పోయాలి, ట్యాక్సులు కట్టాలి, మన మంత్లీ మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన జేబులోంచి డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. దాన్ని లయబిలిటీ అంటారు. అదే దాన్ని ఒక ట్యాక్సీగా తిప్పారనుకోండి, ఎసెట్. ఎందుకని ఎవ్రీ మంత్ మీకు ఇన్కమ్ వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ ఎసెట్కి లయబిలిటీకి తేడా తెలియాలి మనందరికీ కూడా. అదేవిధంగా ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ తెలియాలి. ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండాలి, ఇన్కమ్ ఎక్కువ ఉండాలి. ఇన్కమ్ కనుక మీకు సఫిషియెంట్ లేదు, ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా అవసరాలకే అనుకోండి, అప్పుడు ఇన్కమ్ పెంచుకోవాలి. ఇన్కమ్ పెంచుకోవాలంటే మన స్కిల్స్ పెంచుకోవాలి, మన వాల్యూ పెంచుకోవాలి. సో దానికి కూడా మనకి లైఫ్ కోచ్గా నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను ఆన్లైన్లోనే. సో ఇప్పుడు బేసిక్గా మీకు అర్థమైంది కదా,
దీన్ని ఒకసారి వెనక్కి వెళ్తే సేవింగ్స్ అనే హ్యాబిట్ రావాలి. ఆ హ్యాబిట్ ఉంటేనే మీరు ఆ 25,000 సేవగలరు కాబట్టి మీరు ట్రాక్లో ఉన్నారు. తర్వాత మీ ఇన్కమ్ చూసుకోండి, మీ ఎక్స్పెన్సెస్ చూసుకోండి. ఎక్స్పెన్సెస్ తర్వాత మీరు స్పెండ్ చేసే అమౌంట్ అది నీడ్స్కి పెడుతున్నారా వాంట్స్కి పెడుతున్నారా చూసుకోండి. నీడ్స్ అంటే ఏంటో వాంట్స్ అంటే ఏంటంటే తెలుసుకోండి. అది అసెట్ అంటే ఏంటి లయబిలిటీ అనేది తెలుసుకోండి. సో ఇవన్నీ చెప్పడానికి మేము ఉన్నాం, ఆన్లైన్లో మీకు ఫ్రీగా చెప్తాం. సో ఇవన్నీ తెలియకుండా మీరు ఏదో మిరాకిల్స్ చేద్దామని కలలు కనొద్దు, అది జరగదు. 100కి 90 మంది రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేటప్పటికి చేతిలో డబ్బు లేక గవర్నమెంట్ మీద పిల్లల మీద ఆధారపడుతున్నారని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం. కాబట్టి అవన్నీ ఫ్యాక్ట్స్, డేటా బేస్డ్. కాబట్టి మనం దానికి అతీతులం కాదు. మీరు మారకపోతే, మీరు ఎక్స్ట్రా మాలాంటి వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఇవన్నీ నేర్చుకోకపోతే లైఫ్ అనేది గ్యాంబ్లింగ్. మనం ఏమవుతాం అనేది మనకే తెలీదు. డ్యామేజ్ జరిగిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం, దాన్ని రివర్స్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ బర్త్డే నుంచి మీరు ఫోకస్ చేయండి. ఫస్ట్ బర్త్డేకి 25,000 మీరు సేవ్ చేశారంటే మీకు ఫస్ట్ సక్సెస్ వచ్చినట్టే, మీరు మంచి ట్రాక్లో ఉన్నట్టు. మీరు మీ కుటుంబం అంతా కూడా ఉద్యోగాలు చేసినా ఏమి చేయకపోయినా కూడా ఈ 25,000 మిమ్మల్ని కాపాడుతుంది. వాళ్ళు ఏమి ప్రయోజకులు కాకపోయినా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ రిటైర్మెంట్. ఇంకా దీనికి ఇంకా డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్స్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మనం ఫోన్లో మీకు అన్నీ చెప్తాం. ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది, ఎక్కువ పెట్టినా ఎవరో చూడరు, మీకు తెలియదు కాదు. సో అందువల్ల ఏంటంటే మీరు లైఫ్ అనేది చాలా చాలా ఈజీ ఇఫ్ యూ ప్లే ప్రాపర్లీ. మరీ చెప్తున్నాను, సేవింగ్స్, తర్వాత ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, అసెట్స్, లయబిలిటీస్, నీడ్స్, వాంట్స్, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా మీకు ఏమన్నా లైఫ్ కోచింగ్ కావాలంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే మీకు ఫ్రీగా అన్నీ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.